నైటీ స్టార్ నా మీద కాపీ రైట్ చేస్తుందేమో. నిన్న నేచర్‌లో నెక్స్ట్ లెవెల్ బర్త్‌డే పార్టీ అని ఒక లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేశా గదా! లాంగ్ వీడియోలో చికెన్ కర్రీ అయితే చేశానన్నా గదా! ఆ చికెన్ కర్రీయే వచ్చేసిది. నేను చికెన్ లెగ్ పీస్ వండటమే ఫస్ట్ టైము. అందులోని ఇన్ని లెగ్ పీసెస్ అయ్యేసరికి మా ఇంట్లో వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు దండేసి దండం పెట్టొచ్చు. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకైనా ఈ చికెన్ కర్రీ బాగా చేయాలని డిసైడ్ అయిపోయాను. తిరిగి తిరిగి బాబు బ్యాలెన్స్ బాగా తప్పింది. ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్‌గా పెట్టుకున్నాను. రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఈ ప్రాసెస్ నేర్పించేసింది వచ్చేసి నైటీ స్టార్. మళ్ళా నైటీ స్టార్ నా మీద కాపీ రైట్ చేసిద్దేమో. చికెన్ కర్రీ స్టార్ట్ చేసేస్తే ముందు ఆనియన్స్, టొమాటీలు, కొంచెం మిర్చి అయితే వేసేసుకొని ఆయిల్‌లో తర్వాత ఇంక ఈ లెగ్ పీసెస్ కూడా అయితే వేసేసుకొని దానిలో పసుపు, ఉప్పు కూడా అయితే వేసేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకున్న తర్వాత కొంతసేపు కూడా అయితే ఉడకనిచ్చుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు. తర్వాత కారం కూడా అయితే వేసేసుకొని అలా ఒక 5 మినిట్స్ కూడా ఉడకనిచ్చుకున్న తర్వాత దానిలో వాటర్ అయితే పోసేసుకొని ముక్క మెత్తబడేదాకా అయితే ఉడకనిచ్చుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా అయితే వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ.